राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। iQube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। तांडूर बीजेपी पार्टी ऑफिस में बीजेपी वाईएम युवा मोर्चा सदर श्रीकांत रेड्डी की क़यादत में वज़ीर आज़म नरेंद्र मोदी की 72वीं यौम पैदाइश के मौके पर खून का अतिया कैंप का इनेकाद अमल में आया। इस मौके पर रमेश कुमार, श्रीलता, किरण कुमार ने मुखातिब किया। इस खून का अतिया कैंप में नौजवानों ने कसी तादाद में अपना खून का अतिया दिया। పోలో ఆపరేషన్ ద్వారా సైనిక చర్య తీసుకుంటే ప్రాణాలు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో నిజాం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు మోకరిల్లినటువంటి సందర్భంగా ఈ ప్రాంతానికి విముక్తి కలిగింది. కాబట్టి ఇంతటి దురాగతాల చరిత్ర నుంచి విముక్తి పొందినటువంటి ఈ ప్రాంతంలో విమోచన అనకుండా జాతీయ సమైక్యత దినమని, విలీనమని రకరకాలైనటువంటి అర్థాల చేత ఈ జరిగినటువంటి సంఘటన అనేక రకాల ఘోరాలని పక్కదారి పట్టించేటటువంటి వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆగడాలని ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటటువంటి పూర్తి ధీమాతో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ విమోచన ఉత్సవాన్ని జరుపుతాం. చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని చరిత్రకు ఎక్కిస్తాం, భావి తరాలకు అందిస్తాం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 1948 సెప్టెంబర్ 17న దేశం మొట్టమొదటి దేశ హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇదే పరేడ్ గ్రౌండ్లో భారతీయ జాతీయ పతాకాన్ని ఎగురవేసిండో అదే ప్రాంతంలో అభినవ సర్దార్ పటేల్ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఈరోజు అదే పరేడ్ గ్రౌండ్లో ఈరోజు భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని రెపరెపలాడుతున్నటువంటి సందర్భాన్ని ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సాంస్కృతిక శాఖ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరుగుతున్నాయో రేపు రాబోయేటటువంటి సెప్టెంబర్ 17ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలోనే తెలంగాణలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యం లోపల అత్యంత ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుతామనేటటువంటి పూర్తి విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।